వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 37 మంది మావోలు అయితే లొంగిపోయారు. అంటే దాదాపు ఆపరేషన్ కగార్ను అయితే మాత్రం మార్చి 2026కు సంబంధించి అయితే మాత్రం పూర్తి చేస్తామని, అంటే మావోలు అసలు ఎక్కడ కనిపించకుండా చేస్తామని అయితే మాత్రం ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అటువైపు హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మాత్రం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు 37 మంది మావోలు అయితే లొంగిపోయారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వారు ఉపయోగించినటువంటి వెపన్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఇక్కడ 303 రిఫైల్ అనే వెపన్ అయితే మాత్రం 10 రౌండ్లు కాల్పులు అయితే జరపవచ్చు. అదేవిధంగా ఇక్కడ మొత్తం మనం 8 ఆ వెపన్స్కి సంబంధించి అయితే మాత్రం మనం విజువల్స్లో చూడవచ్చు. అదేవిధంగా G3 రిఫైల్ అయితే మాత్రం ప్రత్యేకంగా జర్మన్ వెపన్ అని చెప్పాలి. అదేవిధంగా SLR అయితేనేమి, మనం ఇప్పటి వరకు AK-47 రిఫైల్ అయితే మాత్రం మనం వెంటనే కానీ ఎప్పుడు చూసింది లేదు. మరీ ముఖ్యంగా AK-47 రిఫైల్ అయితే మాత్రం మొట్టమొదటిసారిగా అయితే మాత్రం వార్త అయితే మాత్రం ప్రత్యక్షంగా అంటే ఎక్స్క్లూజివ్గా అయితే చూపిస్తుంది. అదేవిధంగా అంటే దాదాపు ఈ 37 మంది మావోలు అయితే తమ అంతర్గత విభేదాల వల్ల అయితేనేమి, అలాగే ఆరోగ్య పరిస్థితుల రీత్యా అయితేనేమి, అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమకు పార్టీ అంటే సిపిఐ పార్టీకి సంబంధించి పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మరీ ఇటువైపు లొంగిపోవడం మాత్రం ఒక చర్చనీయాంశమైందని చెప్పాలి. అదేవిధంగా అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే డీజీపీ ఇప్పటివరకు వారి మీద ఉన్న రివార్డులు అంటే దాదాపు 20 లక్షల రివార్డులను కూడా వారి యొక్క చేతుల మీదుగా అంటే డీజీపీ యొక్క చేతుల మీదుగా అయితే అందజేశారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు అంటే దాదాపు 37 మంది మావోలు అయితే మాత్రం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో అయితే మాత్రం డీజీపీ చేతుల ఎదుట వారికి కేటాయించినటువంటి రివార్డును అంటే దాదాపు 20 లక్షల చెక్కును కూడా అందజేశారు. అదేవిధంగా అంటే 37 మంది మావోలతో పాటు మరికొంతమంది కూడా అంటే దాదాపు ఇప్పటివరకే కొంతమంది రాబోయే రోజుల్లో మరికొంతమంది మావోలు కూడా లొంగిపోతారని, కాకపోతే వారు కూడా అంటే అటువైపు ప్రస్తుత పరిస్థితుల రీత్యానే లొంగిపోయామని, దేనికి భయపడింది అయితే లేదని అయితే మాత్రం మావోలు అయితే చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు అంటే మొత్తం మీద కనుక ఈ దాదాపు 8 రిఫిల్స్కి సంబంధించి అటువైపు బుల్లెట్స్కి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అదేవిధంగా అంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది మావోలు కూడా లొంగిపోతారని ఇప్పటికే చెప్పుకొచ్చారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మావోలు యొక్క లొంగుబాటు అయితే మాత్రం తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. అదేవిధంగా అంటే తెలంగాణ డీజీపీ ఆధ్వర్యంలో దాదాపు 37 మంది మావోలు లొంగుబాటుకు సంబంధించి అయితే మాత్రం అది ఒక చర్చనీయాంశమైందని చెప్పాలి. అదేవిధంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా తెలంగాణ డీజీపీ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 37 మంది మావోలు లొంగుబాటు అయితే మాత్రం ఒక తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. కెమెరామెన్ శ్రీకాంత్, దేవ వార్త, హైదరాబాద్.